హలో స్టూడెంట్స్, పీవీసీ పరిమాణం 150 బై 100 బై 100 మిల్లీమీటర్ల ప్లాస్టిక్ షీట్తో ప్లాస్టిక్ ట్యాంక్ని తయారు చేయడానికి టాపిక్కు స్వాగతం. ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం ప్లాస్టిక్ వెల్డింగ్ గన్ని ఉపయోగించి ఒక చిన్న ప్లాస్టిక్ స్క్వేర్ ట్యాంక్ను తయారు చేయడం. బలమైన మరియు లీక్ రహిత నిర్మాణాన్ని నిర్ధారిస్తుంది. ఈ అంశం అనేక ఉపకరణాలు మరియు పరికరాల వినియోగాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ప్రధాన సాధనాలు ఇక్కడ ఉన్నాయి. ఉష్ణోగ్రత నియంత్రణతో ప్లాస్టిక్ వెల్డింగ్ గన్, ట్యాంక్ కోసం కావలసిన పదార్థం మరియు మందం యొక్క ప్లాస్టిక్ షీట్లు, రూలర్, సేఫ్టీ గాగల్స్, వేడి నిరోధక చేతి తొడుగులు, బిగింపులు, క్లీనింగ్ ద్రావకం ఉదాహరణకు అసిటోన్, శాండ్ పేపర్ ఆర్ అబ్రేసివ్ క్లాత్ ఉదాహరణకు రూలర్, స్క్వేర్ కొలిచే సాధనాలు, కొలతలను గుర్తించడానికి మార్కర్ లేదా పెన్, పేపర్ తువ్వాళ్లు లేదా శుభ్రమైన గుడ్డ. ప్రక్రియ: భద్రతా సన్నాహాలు. మీ భద్రతా గాగుల్స్ మరియు వేడి నిరోధక చేతి తొడుగులు ధరించండి. బి. పని ప్రదేశం బాగా వెంటిలేషన్ చేయబడిందని నిర్ధారించుకోండి లేదా అందుబాటులో ఉంటే ఫ్యూమ్ ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్ను సెటప్ చేయండి. సి. ముందు జాగ్రత్తగా దగ్గరలో అగ్నిమాపక యంత్రాన్ని ఉంచండి. డిజైన్ మరియు కొలతలు. మీరు తయారు చేయాలనుకుంటున్న చదరపు ట్యాంక్ పరిమాణం మరియు కొలతలు నిర్ణయించండి. బి. ఒక చదరపు టెంప్లేట్ను సృష్టించండి లేదా ప్లాస్టిక్ షీట్లపై కొలతలను తదనుగుణంగా గుర్తించండి. ప్లాస్టిక్ షీట్లను కత్తిరించండి. ప్లాస్టిక్ షీట్లను అవసరమైన ముక్కలుగా గుర్తించడానికి మరియు కత్తిరించడానికి కొలత సాధనాలను ఉపయోగించండి. ట్యాంక్ వైపులా, దిగువ మరియు పైభాగానికి వర్తిస్తే అంచులను సిద్ధం చేయండి. ప్లాస్టిక్ ముక్కల అంచులను కరుకుగా మార్చడానికి ఇసుక అట్ట లేదా రాపిడి వస్త్రాన్ని ఉపయోగించండి. ఇది వెల్డింగ్ రాడ్ బాగా కట్టుబడి ఉండటానికి సహాయపడుతుంది. బి. కఠినమైన అంచులను శుభ్రపరిచే ద్రావకంతో శుభ్రం చేయండి. ఉదాహరణకు అసిటోన్ మరియు ఏదైనా కలుషితాలను తొలగించడానికి శుభ్రమైన గుడ్డ లేదా కాగితపు టవల్. వెల్డింగ్ గన్ని ముందుగా వేడి చేయండి. ప్లాస్టిక్ వెల్డింగ్ తుపాకీని ఆన్ చేసి తగిన ఉష్ణోగ్రతకు సెట్ చేయండి. ఎంచుకున్న ప్లాస్టిక్ పదార్థం కోసం నిర్దిష్ట ఉష్ణోగ్రత సెట్టింగుల కోసం తయారీదారు సూచనలను చూడండి. వెల్డింగ్. ట్యాంక్ వైపులా వెల్డింగ్ చేయడం ద్వారా ప్రారంభించండి. ప్లాస్టిక్ ముక్కలను కావలసిన వద్ద పట్టుకోండి. కోణం మరియు అంచులను కరిగించడానికి వెల్డింగ్ గన్ యొక్క ముక్కును వర్తిస్తాయి. బి. కీళ్ల వెంట వెల్డింగ్ తుపాకీని తరలించండి. ప్లాస్టిక్ను కరిగించి ముక్కలను కలిసి వెల్డింగ్ చేయండి. సురక్షితమైన బంధాన్ని నిర్ధారించడానికి కొంచెం ఒత్తిడిని వర్తించండి. సి. ట్యాంక్ యొక్క ప్రధాన నిర్మాణాన్ని రూపొందించడానికి అన్ని వైపులా కనెక్ట్ అయ్యే వరకు వెల్డింగ్ను కొనసాగించండి.
డి. మీ ట్యాంక్లో తొలగించగల టాప్ ఉంటే యాక్సెస్ కోసం ఓపెనింగ్ను వదిలివేయండి. కూలింగ్. ఏ. వెల్డెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని సహజంగా చల్లబరచడానికి అనుమతించండి. నీరు వంటి బలవంతంగా కూలింగ్ పద్ధతులను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇది బంధాన్ని బలహీనపరుస్తుంది. ఉపబలము. ఏ. అదనపు బలం కోసం అదనపు వెల్డింగ్ పాస్లతో మూలలు మరియు సీమ్లను బలోపేతం చేయడాన్ని పరిగణించండి. తుది తనిఖీ. ఏ. ఏదైనా లోపాలు లేదా బలహీనమైన మచ్చల కోసం ట్యాంక్ను జాగ్రత్తగా పరిశీలించండి. బి. అన్ని మూలలు మరియు అతుకులు సురక్షితంగా వెల్డింగ్ చేయబడిందని నిర్ధారించుకోండి. శుభ్రపరచడం. ప్లాస్టిక్ వెల్డింగ్ తుపాకీని ఆపివేయండి మరియు దానిని చల్లబరచండి. బి. అన్ని పరికరాలను శుభ్రం చేయండి మరియు ఏదైనా వ్యర్థ పదార్థాలను సరిగ్గా పారవేయండి. పరీక్ష. ఏ. సీల్లో ఎటువంటి ఉల్లంఘనలు లేవని నిర్ధారించుకోవడానికి ట్యాంక్ను నీటితో నింపడం ద్వారా లీక్ పరీక్షను నిర్వహించండి. తుది తనిఖీ మరియు ఉపయోగం. ట్యాంక్ లీక్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అది ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది. మీ కళ్ళు మరియు చేతులను రక్షించడానికి ఎల్లప్పుడూ భద్రతా గాగల్స్ మరియు వేడి నిరోధక చేతి తొడుగులు ధరించండి. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పనిచేయండి మరియు పొగలను పీల్చకుండా నిరోధించడానికి ఫ్యూమ్ ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్ను ఉపయోగించండి. ప్లాస్టిక్ వెల్డింగ్ గన్ మరియు రాడ్ కోసం తయారీదారు సూచనలను అనుసరించండి. వెల్డింగ్ ప్రక్రియలో వేడి ఉపరితలాలు మరియు పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశాన్ని శుభ్రంగా మరియు ఎటువంటి మండే పదార్థాలు లేకుండా ఉంచండి. డ్రాయింగ్ ప్రకారం ప్లాస్టిక్ షీట్ను సిద్ధం చేయడం, ప్లాస్టిక్ వెల్డ్ పరీక్షను వివరించడం, ఉష్ణోగ్రత పరిధిని నిర్వహించడం మరియు వెల్డింగ్ గన్ను ప్రీహీట్ చేయడం వంటి అంశాల చుట్టూ ఈ అంశం తిరుగుతుంది. మీరు కాన్సెప్ట్స్ అన్నింటినీ మరియు ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.